అజ్ఞానులుగా గాక జ్ఞానుల వలె నడుచుకుంటూ మీ మాటలు విన్నప్పుడు మా జీవితాలను సరిచేసుకుంటూ అన్ని విషయంలో మేమందరము మీకు లోపడి తండ్రి మీ చిత్తమును గ్రహిస్తూ మా జీవితాలను మీ వాక్యం ద్వారా సరిచేసుకుంటూ మీ ఎదుట పరిశుద్ధులుగా యథార్థవంతులుగా జీవించే ధన్యత భాగ్యమును మా అందరికీ దయచేయండి. ఇదిగో తండ్రి, మీ బిడ్డ మీ మాటలు చెప్పుచుండగా సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. మేమందరము వినుచుండగా అర్థం చేసుకునే మనస్సును మాకును అందరికీ దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. మరి ప్రభు కుమారు మనకి వాక్యాన్ని అందిస్తాడు. మరి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మంచిదండి. చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నన్ను గడిచిన దినము నుంచి దినము వరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరలా నీ మాటలు మేము వినుటకు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీరు మాట్లాడబోయే మాటలను మేము అందరం విని ఆ మాటల చొప్పున మా జీవితాల్లో మేము చేసినటువంటి పొరపాట్లను మేము సరిచేసుకొని ఇక మీదట మా శేష జీవితాన్ని మీకు సమర్పించలాగున మీకు కృపను సహాయమును నాకును ఇక్కడున్న వారందరికీ దయచేయమని, సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్నతో వాక్య భాగంలోకి వెళ్తాను. అడగమంటారా? అడగనా? సరే. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, అసాధ్యమైనది మనుషులు అనుకుంటారు కానీ దేవుని దృష్టికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చెప్పింది వినలేదనుకుంటా మీరు సరిగాను, మరలా చెప్తున్నాను వినండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన తలుచుకుంటే ఎంతటి సమస్యనైనా చిన్నగా తీసివేయగలడు అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటున్నాను నేను. అందరు నమ్మేవాళ్ళేనా? ఓకే, మంచిది. సరే, అయితే మనిషి కన్నా దేవుడు తెలివి తక్కువ వాడంటారా, తెలివి గలవాడంటారా? జాగ్రత్తగా చెప్పండి. మరలా నాకు సంబంధం లేదు తూచ్ అంటే కుదరదు. కొంచెం బాక్స్ అడిగి తెప్పండి అన్న ఎవరో ఒకరు. దేవుడు మనిషి కన్నా చాలా తెలివైనవాడు, అవునా? అవును. మనిషికి రూపాయి ఒక వ్యక్తిని నమ్మివ్వాలంటే చాలా ఆలోచిస్తాడు. తిరిగి ఇస్తాడా, ఇవ్వడా, తీసుకొని పారిపోతాడా, లేదంటే నమ్మకంగా కొన్ని రోజుల తర్వాత అయినా ఇస్తాడా అని ఆలోచిస్తారు, అవునా? అవన్నీ ఆలోచించి నీ జేబులో ఉన్న 10 రూపాయలు ఎదుటి వ్యక్తికి ఖర్చు పెడతావు, లేదా ఎదుటి వ్యక్తికి అప్పిస్తావు. అదే అతను నమ్మకంగా ఉండడు, అవసరం ఉంది కాబట్టే నా దగ్గరకు వచ్చి నటిస్తున్నాడు, అన్న అంటున్నాడు, అక్క అంటున్నాడు, లేదంటే వరుసలు కలిపేస్తున్నాడు అని అనుకుంటే రూపాయైనా మీరు బయట పెడతారా? 1000 రూపాయలు ఉన్నా కానీ 10 రూపాయలు కూడా ఇవ్వరు. ఎందుకంటే మనం ఎవరం?
తెలివైన వాళ్ళం. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని ముందుగానే మనకి అర్థమైపోయింది కాబట్టి చాలా తెలివిగా ఉంటాం. అవునా అండి? ఇది నిజమేనా? ఇది నిజమే అండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దామండి. దేవుడు మీ కుటుంబాలందరినీ బ్లెస్ చేయాలనుకున్న వాళ్ళు, ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. అందరిని ఆశీర్వదించాలా? అందరూ మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటిని దేవుడు తీసేయాలా? అన్ని బాధలు తీసేయాలా? నిజమే, తీసేయాలి. అందరికీ తీసేయాలి. మాకు కూడాను, మీకు కూడాను అందరికీ తీసేయాలి. అవునా? అవును. అయితే దేవుడు టెస్ట్ చేయడంటారా మనల్ని? రూ. 10 ఇవ్వటానికే వెనకాల ముందు ఆలోచించిస్తున్నావే నువ్వు. అలాంటిది నీకు మనుషులు తీలేని సమస్యను నీకు దేవుడు తీసేయాలన్నా, మనుషులకు అసాధ్యమైనది నీ జీవితంలో సాధ్యం చేయాలన్నా, దేవుడు ఏమాత్రం ఆలోచించకుండానే నువ్వు అడిగి తీర్చేస్తాడా? అంటే దేవుడు మనకన్నా తెలివి తక్కువైన వాడా? కాదండి. చాలా తెలివైనవాడు దేవుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న సమాజం దేవుడికున్నటువంటి ఒక పక్క రూపాన్నే చూసింది, ఎదురున్న రూపాన్ని సరిగా చూడలేదు. అందుకే చెప్తుంది, దేవుడు మేము ఎన్ని చేసినా క్షమించేస్తాడు, ప్రార్థన చేయగానే మమ్మల్ని వదిలేస్తాడు, అడగగానే ఇచ్చేస్తాడు. ప్రేమమయుడు, దయగలిగిన వాడు, జాలి కలిగిన తండ్రి, ప్రార్థనలో అన్నీ గుర్తొచ్చేస్తాయండి. కానీ అదే దేవుడు ఎదుటి వ్యక్తితో గొడవాడుతున్నప్పుడు మాత్రం గుర్తురాడు. గుర్తొస్తాడా? గుర్తురాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తారు, దేవుడు మాత్రం గుర్తురాడండి. కాబట్టి మనం ఆలోచిద్దాం, మనిషి కన్నా దేవుడు చాలా తెలివైనవాడు. మనిషి ఒక రూపాన్నే చూశాడు, మరొక రూపాన్ని ఈరోజు మీకు చూపించాలని నేను చాలా ఆశపడుతున్నానండి. మనందరం విందాం, ఆ రూపాన్ని చూసైనా దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుదాం. ఆయన ఇచ్చేటటువంటి మేలులకు మనందరం అర్హులుగా మారదాం. ఓకేనా? సంతోషమేనా? దయతో గమనించండి, నేను మీకన్నా చాలా చిన్నవాడిని. నిజమైతేనే నమ్మండి, అబద్ధం అయితే నమ్మొద్దు, తప్పు అయితే క్షమించండి. చూద్దాం ఒకసారి మలాకి గ్రంథం. విలాప వాక్యాలు చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనం. క్షమించండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనం. చూడండి ఏమంటున్నాడు. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా అన్నాడండి. దేవుడి దగ్గర నుంచి నువ్వు అనుకున్నట్లుగా, నేను అనుకుంటున్నట్లుగా ఒక మేలు మాత్రమే రావట్లేదట. మేలు కంటే ముందు ఇంకొకటి చెప్పాడు. ఏంటి? మహోన్నతుడగు దేవుడి నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును అన్నాడండి. కీడు వస్తుందట, మేలు కూడా వస్తుందట. అయితే ఈరోజు సమాజానికి మేలు మాత్రమే తెలుసంట, కీడు వచ్చిందంటే దేవుడికి దానికి సంబంధం లేదు అంటారంట. ఒకవేళ గబాలన అప్పుడే నమ్మిన వాళ్ళకి కీడు వచ్చింది అనుకోండి, దేవుడే ఉంటే నాకు వస్తుందా అని వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ప్రేమ స్వరూపు అనుకుంటున్నారు, జాలి కలిగిన వారు అనుకుంటున్నాడు, దయగలిగిన వారు అనుకుంటున్నారు. నిజమే, కానీ ఆయనకి ఏముంది? కోపం కూడా ఉంది. ఆయన నోట నుంచి కీడు కూడా వస్తుందని చెప్తున్నాడు. మహోన్నతుడకు దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా అంటున్నాడండి. మరొక విషయం చూస్తారా? హెబ్రీ పత్రిక చూడండి ఏమంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. మీరు త్వరగా చదవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము అన్నాడండి. ఇక్కడ దాకా బాగానే చెప్పాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానయ్యా అనంటే, ఏలయనగా మన దేవుడు ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడట? దహించు అగ్ని అయి ఉన్నాడట. ప్రేమ మాత్రమే కాదు, ఆయనకి ఏముంది? కోపం కూడా ఉంది. ఈరోజు సమాజానికి కనబడుతున్న ఒక్క రూపమే,
దేవుడు ఎన్ని చేసినా క్షమిస్తాడు. సిలువలో 2 చేతులు అలా పెట్టేసి, కాళ్ళు కింద పెట్టేసి, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఎన్ని చేసినా కానీ క్షమించేస్తాడు అన్న లెక్కలోనే ఉన్నారండి ఈరోజు సమాజం. కానీ తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలతో చెప్తారు, నమ్మకంగా ఉంటే నా ప్రాణాన్ని ఇస్తాను, ఒకవేళ అది దాటింది అని అంటే నిన్ను వదులుకోవటానికి కూడా నేను సిద్ధపడతాను అంటారా? అనరండి? అంటారా తల్లిదండ్రులు? అంటారు కాబట్టే నువ్వు వెళ్ళంటోడు అవుతావని తెలిస్తే చిన్నప్పుడు ఏమేసేదట ఆ మాట వచ్చేస్తుందండి. కాబట్టి తల్లిదండ్రుల్లో కూడా ప్రేమ ఉంది, అలాగే కోపం కూడా ఉంది. అలాగే దేవుడిలో ప్రేమ ఎంతైతే ఉందో అదే విధంగా కోపం కూడా ఉందండి. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని, కోపం కూడా ఉంది ఆయనకి. ఆ 2 ముఖాలు చూస్తేనే ఆ నాణ్య చెల్లుతుంది. ఇప్పుడు రూపాయి ఉంది, ఒక పక్క బొమ్మ మాత్రమే కనపడుతుంది, బొరుసు కనపడతలేదు, చెరిగిపోయింది. అది తీసుకెళ్ళిస్తే తీసుకుంటారా? షాప్లో తీసుకోరు. 10 రూపాయల నోటు ఒక పక్కనే ఉంది, రెండో పక్క నోటు వెనకాలేమీ లేదు, తీసుకుంటారా? తీసుకోరు. అలాగే దేవుడికి కూడా ఈరోజు సమాజం ఒక రూపాన్నే చూసింది, ఒకవైపునే చూసింది. ఒకవైపు చూస్తే ఎలా అర్థం అవుతాడండి? ఇప్పుడు నేనున్నానండి, నా గురించి మీకు అర్థం కావాలనుకోండి, అక్కడి నుంచి చూస్తే ఒకలాగా అర్థం అవుతాను, అవునా? కొన్ని రోజులు నాతో పక్క నుండి ట్రావెల్ చేశారనుకోండి, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకలాగా కనపడతాను, అవునా? బయట ఉన్న వాళ్ళకు మరొకలాగా కనపడతాను. అలా కనపడాలంటే నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే నేనేంటో మీకు అర్థమవుతుంది. అంతేగాని అక్కడ కూర్చొని ఉంటే నా గురించి పూర్తిగా తెలుస్తుందా? తెలీదు. అలాగే దేవుడి గురించి కూడా ఒక రూపమే ఈరోజు సమాజానికి తెలిసింది. అదే ప్రేమ, అదే జాలి, అదే దయ, అదే కరుణ. కానీ దేవుడు ఎంతైతే ప్రేమిస్తున్నాడో అంతే కోపం కూడా ఆయనకి ఉంది. అందుకే దహించు అగ్ని అన్నాడండి. ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? ఒకసారి ఆదికాండం చూద్దాం, ఆయన ప్రేమ ఎంతదో చూడండి. ఆయన ఎందుకు కోపపడుతున్నాడో చెప్పే ముందు ఆయన ప్రేమ ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, దేవుడు ఎందుకు కోపపడుతున్నాడో, ఎందుకు దహించు అగ్ని అయ్యాడో, ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చిందో ఒకసారి మీరే చదవండి. నిద్రపోయారంటే మాత్రం మీకు ఇక నేను చెప్పలేను కదండి. ఇప్పుడే చెప్పారు కదా మీరు, ఎవరినైనా నమ్మితేనే 10 రూపాయలు ఇస్తానన్నారు, అవునా? మరి ఇక్కడికి వచ్చి నిద్రపోతే దేవుడు మీ సమస్యలు తీరుస్తాడా? అది మీ జ్ఞానానికే వదిలిపెడుతున్నాను నేను ఇక. ఓకేనా? మీ ఇష్టం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినాన విశ్రమించాడటండి. ఇక్కడ 6 దినాలు మనిషి కోసం దేవుడు కష్టపడ్డాడని ఆ కష్టాన్ని చెప్పుకుంటున్నాడండి. ఒక తండ్రి తన పిల్లలతో చెప్పుకుంటున్నట్లుగా. ఎప్పుడైనా కానీ తల్లిదండ్రుల కష్టం పిల్లలకు అర్థమైతేనే వాళ్ళు పాడవకుండా ఉంటారు. పాడు అవ్వకుండా ఉండాలంటే మీ కష్టం వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడే కదండి వాళ్ళ మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యి చెడు వాళ్ళ వ్యసనాలకు బానిసలు కాకుండా మీ మాటలు వినేది వాళ్ళు. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలకి తల్లిదండ్రులు అంటే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత ప్రేమ అంటే, వాళ్ళ కోసం వాళ్ళ నాన్న అడగక ముందే అన్నిటిని తెచ్చి పెడతాడు కాబట్టి. ఉదయం లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, పనులు చేసుకోవాలన్నా అవి చేసుకోవటానికి ముందు అవసరతలన్నీ తీర్చడం కోసం రోజంతా ఎండలో కష్టపడొచ్చి సంపాదించింది ఇస్తున్నాడు కాబట్టి ఆ తండ్రి అంటే ఆ పిల్లలకి ఇష్టం, ఆ తల్లి అంటే ఆ పిల్లలకి ఇష్టం. అందుకే ఈరోజు సమాజం ఏం చేసిందంటే, దేవుడిని పక్కన పెట్టి ఒక తప్పు చేసినా తల్లిదండ్రులకు మాత్రం ఒక ఫస్ట్ స్టేజ్ని ఇచ్చిందండి. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని 4వ స్టేజ్లో పెట్టింది, తల్లిదండ్రులకి మొదటి స్టేజ్ ఇచ్చింది. ఎందుకంటే కనబడుతున్న దైవాలుగా వాళ్ళనే కొలుస్తారు కాబట్టి. ఎందుకు తల్లిదండ్రులు అంతగా చూస్తున్నారంటే, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు బతుకుతాడో చస్తాడో తెలియకుండానే చావు దాకా వెళ్ళొచ్చేది తల్లి అయితే,
9 నెలలు మోసిన ప్రేమ తల్లిదైతే బతుకున్నంత కాలం మోయాల్సిన బరువు బాధ్యతలు మోయాల్సిన వాళ్ళు ఎవరు? తండ్రి. అందుకనే తల్లిదండ్రులు అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం కష్టపడుతున్నారు కాబట్టి. వాళ్ళ కష్టం పిల్లలకు అర్థమైనప్పుడు వాళ్ళు తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకుంటారు, వాళ్ళ మాట చక్కగా వింటారు. అందుకే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆయన మాట వింటావని, నీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వాళ్ళని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో, నీ కోసం కష్టపడ్డాడని, రాత్రంతా కష్టపడ్డాడు, పగలంతా కష్టపడ్డాడని చెప్పి నీ తల్లిదండ్రులను ఎలాగైతే ప్రేమిస్తున్నావో, ఆ దేవుడు ప్రేమ కూడా నువ్వు అర్థం చేసుకుంటావని, నీ కోసం నేను 6 దినాలు కష్టపడ్డానని ఆదికాండం స్టార్టింగ్లోనే ఆయన కష్టాన్ని నీకు చెప్తున్నాడు, ఆయన పనిని నీకు చెప్తున్నాడు. ఆయన చేసిన పనిని తెలుసుకొనైనా నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు అని, నువ్వు ఆయన మాట వింటావు అని. నీకోసం 6 విశ్వదినాలు కష్టపడ్డాడు. సూర్యుని చేశాడు, భూమిని చేశాడు, కనబడుతున్న వాటన్నిటినీ చేశాడు. కళ్ళ ముందు కనపడుతున్న రంగుల వలయం అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ రంగుల వలయాన్నింటినీ నీకంటే ముందు నిన్ను చెయ్యాలనుకున్నప్పుడే వాటన్నిటిని నీ గురించి ఆలోచించి చేసేసాడు. అది చేసి కష్టపడి రెస్ట్ తీసుకుంటున్నాడు నీ తండ్రి. అదే చెప్తున్నాడు, 6 దినాలు కష్టపడి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినాన విశ్రమించాడు. ఒక తండ్రి నీ కోసం పని చేసి విశ్రమిస్తే ఆయన నువ్వు గౌరవిస్తావా, లేదంటే ఏం చేస్తావు? గౌరవిస్తావా? నా నాన్న నా కోసం పని చేసి వచ్చాడు అని చెప్పి చాలా కేర్గా చూసుకుంటావండి. అలాగే దేవుడు కూడా నీ కోసం కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే, తల్లి గర్భంలో కష్టపడ్డాడు నిన్ను కట్టడానికి. నువ్వు భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ రంగులన్నీ చూడటం కోసం. ఏమండి, మనిషి కన్నా ఎక్కువ రంగులు చూడగలిగిన వారు సమాజంలో, ప్రపంచంలో ఎవరు లేరండి. జంతువులలో ఏ జంతువైనా సరే ఎక్కువ రంగులు చూడలేదు. కంఠంలో ప్రాణం ఉన్న ఒక మనిషి మాత్రమే చూడగలడు. మనం చూస్తూ పెంచుకుంటాం కదా కుక్క అని, అది 2 రంగులు మాత్రమే చూడగలదు. పిల్లైనా 2 రంగులే చూడగలదు. మనం పెంచుకొని వాటిని పేర్లు పెట్టి పిలుచుకుంటాం కదా, టామీ అనో, జిమ్మీ అనో, ఏదో ఒక అమ్మీ అనో పిలుచుకుంటాం. మంచి బ్లూ కలర్ శారీ కట్టుకొని దాని ముందుకెళ్ళి ఎలా ఉంది అన్నాం అనుకోండి, దానికి ఏం తెలీదు. దానికి కనపడేది 2 రంగులే. నువ్వు వేసుకున్న రంగు దానికి ఏమీ అర్థం కాదు. నువ్వు ఏ రంగు బట్టలు వేసుకున్నా కానీ దానికి కనపడేది 2 రంగులే. కనపడితే రెడ్, లేదంటే సిల్వర్ కలరు. నువ్వు ఏ రంగు బట్టలు వేసుకున్న దానికి కనపడదు. ఇక జంతువులన్నిటికి కూడా అంతేనండి, 2, 4, 6 అంతే. ఎక్కువ రంగులు చూడగలిగింది మనిషి తర్వాత సముద్రంలో ఉండేటటువంటి తిమింగలం. అంతకుమించి ఏది చూడలేదు. నువ్వు చూడాలని కనబడుతున్న రంగులన్నిటినీ చేశాడు. నీకోసం 6 విశ్వదినాలు కష్టపడ్డాడు. కష్టపడి సృష్టిని అంతటినీ చేసి నీ పాదాల చెంత పెట్టి ఆయన ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. నీ కోసం పని చేసి రెస్ట్ తీసుకున్నాడు. అంత ఇష్టం నువ్వంటే దేవుడికి. ఇంకో మాట చూస్తారా? చూడండి, ఇంకా సామెతల గ్రంథం. అదొకటే కాదండి, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నువ్వంటే ఎంత ఇష్టమో దేవుడికి చూడండి. దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడో చూడండి. 15వ అధ్యాయం 3వ వచనం. మొదట నీకు అప్పగించితిని. 15 మాంసం గురించి. 39 చదవండి అమ్మ. వాటర్ ఇవ్వండి ఒకరు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం చూడండి, ఏమని చెప్తున్నాడు? మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఏమండి, మరియు ఆకాశ వస్తు రూపములు కలవని చెప్పి వాటి గురించి చెప్తున్నాడండి. మనిషి కోసం ఒక మాంసానికి ఉండే టేస్ట్ ఇంకో దానికి పెట్టకుండా చేసాడండి. ఎన్ని మాంసాలు తిన్నారు మీరు చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే? ఎన్ని టేస్టులు తిన్నారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. సరే, మనకు తెలిసినవి అనుకుందామండి. ఏమేమి మాంసం తెలుసు మనకి? చికెన్ తెలుసు. చికెన్ టేస్ట్ వేరు, ఇంకా మటన్ టేస్ట్ వేరు. తర్వాత ఫిష్ వేరు, తర్వాత ఫ్రాన్స్ వేరు, తర్వాత ఏంటిది క్రాప్స్ వేరు.
ఇంకా చాలా రకాల మాంసాలు ఉన్నాయి కదండి. ఆ మాంసాలన్నీ కూడా నీకు ఒక మాంసానికి ఉండే రుచి మరొక దానికి ఉంటే నువ్వు తినలేకపోతావేమో, ఎప్పుడు ఒకటే రుచి అని మాంసాలు కూడా వేరుగు పెట్టేశాడండి. చేప మాంసం వేరు, మనుష్య మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చాలా రకాల మాంసాలు ఉన్నాయి. మనం చాలా రకాల పక్షులు తినేస్తాం. కోడిని తింటాం, ఇక నేను అదే తింటానండి, ఇంక నాకు తెలియదు. ఇంకా పావురాలు తింటారు, కొంగ తింటారు, చాలా రకాలు తింటామండి. అన్ని రుచులు ఒకేలాగా ఉంటాయా? ఉంటాయా? ఉండవండి. ఉంటే అన్నెందుకు తింటామండి? ఎప్పుడు ఒకటే తింటాం కదండి. కాబట్టి అన్ని రకాలు వేరు, అన్ని రకాల మాంసాలు వేరు. వేరుగా ఉండాలని, నీ నాలుకకు రుచి కావాలని, నీ గురించి ఆలోచించిన నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి నీ కోసం చాలా రకాల మాంసాలని పెట్టేశాడు. నీ కోసం చాలా రకాల జంతువులని, పక్షులని, కనబడుతున్న వాటన్నిటినీ చేసేసాడు. ఎవరి కోసమయ్యా నువ్వు కష్టపడిందంటే 6 అడుగులు లేని నీ కోసమే కష్టపడ్డాడు దేవుడు. కనబడుతున్న వాటన్నిటిలో దావీదు గారు అంటారండి, కనబడుతున్న ఆకాశాన్ని, కనబడుతున్న జంతువులని, వాటికున్న రూపాన్ని చూడగా 6 అడుగులు లేని మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషి ఏ పాటోటయ్యా అని అడుగుతాడండి దావీదు గారు. కానీ దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? 6 అడుగులు కాదు, 3 అడుగులు కాదు, 4 అడుగులు కాదు, ఎన్ని అడుగులున్నా నాలో నుంచి వచ్చిన వాడు నా కొడుకు, నా కుమార్తె అండియా. కాబట్టి వాళ్ళందరి కోసం నేను కష్టపడ్డానయ్యా. ఎంత కష్టపడ్డానంటే కనబడుతున్న వాటన్నిటినీ వాళ్ళ కోసం చేసేసి దేవుడినైనా నేనే రెస్ట్ తీసుకున్నానంటే ఇక ఎంత కష్టపడ్డానో ఆలోచించండి అని చెప్పి చెప్తున్నాడండి. ఆ కష్టంకి అర్థం కాని ఈరోజు సమాజం దేవుణ్ణి దూరం పెట్టింది. ఆ కష్టం అర్థం కాని ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఇప్పటికీ నిద్రపోతూనే ఉన్నారండి కదా. దేవుడి కష్టం అంత కష్టపడ్డాడన్న తర్వాత ఆ కష్టాన్ని తెలుసుకోవాల్సిన మనం ఇంకా నిద్రపోతున్నావంటే నువ్వేం చెప్పినా నాకు అనవసరం. అప్పుడప్పుడు చనిపోయిన కాడ మేళం మోగిస్తారు కదా. చనిపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు సన్నాయి ఊతూ సౌండ్ చేస్తూ ఉంటారు. ఏమని? నువ్వు పోతే నాకేంటి, నా డబ్బులు నాకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు పాట పాడుతూ ఉంటారండి. ఎందుకంటే సౌండ్ చేస్తున్నారు కదా. వాళ్ళేమో పోయి ఏడుస్తుంటే నువ్వు పోతే నాకేందంట, నా డబ్బులు నాకు అంటనే వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటారండి కదండి. అలాగే నువ్వు ఏం చేసుకుంటే నాకెందుకు, ఎంత కష్టపడితే నాకెందుకు, వచ్చేసాను, ఇంటికి వెళ్తున్నాను, సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను, లేదా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాను, లేదా ఒకరోజు అన్నం మానేసి ప్రార్థన చేస్తాను, నువ్వే తీర్చేస్తావు. ఇదే కదండి మన ధీమా. అంటే ఒక మనిషిగా మనకే ఇంత అర్థం అవుతున్నప్పుడు దేవుడికి అర్థం కాదంటారా? దేవుడికి తెలియదు అంటారా? మనకన్నా దేవుడు తెలివి తక్కువైన వాడు అంటారా? కాదండి, ఆయన చాలా తెలివైన వాడు. ఇప్పుడు కూర్చున్న వింటున్నావు చూసావు మాటలు, ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడితే నువ్వు ఎలా ఉంటావు? లేదంటే డాక్రా డబ్బులు పంచుతున్నారంటే ఎంత అలర్ట్గా ఉంటావు? పక్కన పిల్లలు మాట్లాడితే ఊరుకుంటావా? చటామని కొడతావు. అంటే ఆ డబ్బు దగ్గర ఉన్న విలువ, లేదంటే ఆ డబ్బు దగ్గర ఉన్నటువంటి ఆసక్తి సాక్షాత్తు దేవుడి మాటలు వినపడుతుంటే లేదు కదా నీకు. నిద్రపోతున్నావు కదా నువ్వు, వింటలేదు కదా నువ్వు. అంటే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా? నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడా? అది మీ ఇంకిత జ్ఞానానికి వదిలిపెడుతున్నానండి. మీరేమంటారు చెప్పండి? బయట దాకా మనం వెళ్ళొద్దు, నా ఆలోచన కూడా వద్దు, మీ ఆలోచనే చూద్దాం. దేవుడు సహాయం చేస్తాడంటారా? ఇన్ని చూసిన తర్వాత కూడా, ఇంత నిర్లక్ష్య పెట్టిన తర్వాత కూడా చేస్తాడా? చేస్తాడన్న వాళ్ళని ఎవరైతే చెప్పండి. లేదన్న వాళ్ళు నవ్వుతున్నారు కదా, జాలీగా. చేస్తాడా? అయినా చేస్తాడా? ప్రార్థనకు వచ్చేసి మాటలు వినకుండా నిద్రపోతున్నా ఆయన ఎన్ని చెప్పినా నువ్వేం చెప్పుకుంటే నాకెందుకు, తర్వాత నేను ప్రార్థన చేస్తాను నాకు సాల్వ్ చేసి అంటే అయినా చేస్తాడా? నమ్మకుండా 10 రూపాయలే నువ్వు వీకపోతే నీకు అన్ని సమస్యలు తీసేయటానికి దేవుడు సిద్ధపడాలంటే నీలో ఏముంది లక్షణం? ఏముంది దేవుడు నీకు సహాయం చేయటానికి? నువ్వు అడుగుతావు కదా, 10,000 అడిగిన వాడికి వచ్చి నీకేముంది వెనకాల? ఇల్లుందా? సొంత ఇల్లు. అద్దిల్లు అయితే ఇవ్వను, సొంత ఇల్లు అయితే ఇస్తాను. ఎందుకు? కాగితాలు పెట్టుకొని నువ్వు కట్టకపోతే దాంట్లో కూర్చుంటాను వచ్చి కదా. మరి వెనకాల ఏముంది? నెలకి ఏమొచ్చింది నీకు? ఎంత వచ్చింది? 10,000 వస్తాయా?
మరి లేదంటే నువ్వు ఇవ్వవు కదా డబ్బులు, ఎలా ఇస్తావు, మరి నిన్ను ఎలా నమ్మంటావు అని నువ్వు అడుగుతావు. మరి దేవుడు నిన్ను నమ్మి నీ సమస్యలు తీసేయాలనుకుంటే, నిన్ను నమ్మి దేవుడు నిన్ను దీవించాలనుకుంటే, నీలో ఏముంది దేవుడు దీవించడానికి? కనీసం పట్టుమని గంట సేపు కూడా నిద్రపోకుండా దేవుడి మాటలు వినలేవా మనం? కనీసం పట్టుమని చెప్పి దేవుడి కోసం ఒక అబద్ధాలు ఆడకుండా ఉండలేవు, దొంగతనాలు చేయకుండా ఉండలేవు, బూతులు మాట్లాడకుండా ఉండలేవు. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి, దీవించాలి, కుటుంబాన్ని దీవించాలి, అందరినీ బాగా చూడాలి దేవుడు. కానీ నేను మాత్రం బాగా ఉండను. ఇది ఎక్కడ న్యాయం అండి? నీకే అర్థమవుతుంది కదండి, దేవుడికి తెలియదా అండి? తెలుసండి దేవుడికి. చూడండి, మరొక మాట చూడండి, మాంసం వేరుగా చేశాడు, ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి? దేవుడికే జ్ఞానం అవసరమైందండి ఆయనకి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడికి ఏం అవసరమైందో ఒకసారి చూడండి. నీ కోసం సృష్టిని చేయడానికి దేవుడికే జ్ఞానం అవసరమైందండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆయన తన బలము చేత, తన జ్ఞానం చేత ఏం చేశాడట? ప్రపంచాన్ని స్థాపించాడట. ఆయనకి జ్ఞానం అవసరమైంది, కష్టపడ్డాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకు కష్టపడ్డావు దేవుడా? ఎందుకు నువ్వు పని చేసావు? ఎందుకు నువ్వు అంత కష్టపడ్డావు? ఎందుకు రెస్ట్ తీసుకుని అంతకు చేసావు అంటే, నీ కోసం నా కోసం దేవుడు చెప్తుంటే, మనం దేవుడి మాట వినకపోతే అప్పుడు చెప్పండి, దేవుడు కోపం రావద్దంటారా? మరొక మాట చూద్దామా? చూడండి, ఇంకా ఎంత ప్రేమించాడో. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదవండి. చూడండి అండి, ఏవండి, మనం లోన్లీగా ఫీల్ అవుతాం కదా, నాకు ఎవరూ లేరు, అందరూ ఉన్నా నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, అందరూ ఉన్నాగా నన్ను వదిలిపెట్టేయాలని చూస్తున్నారు, నా వాళ్ళే నన్ను ముందు మంచిగా మాట్లాడితే వెనకాల వెన్నుపోట్లు పొడుస్తున్నారని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఆయన మాట వినకపోతే ఇక మనల్ని ఏమనుకోవాలో మనమే ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 49:15 వచనం. స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను చూడండి కరుణించకుండా చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడండి. దేవుడు నిన్ను మర్చిపోను అని చెప్పాడండి. నువ్వు మర్చిపోను అని చెప్తే నువ్వు వినవేమోనని చెప్పి, కావాలంటే చూడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అన్నాడండి. చూడాలంటే ఇప్పుడు కనపడదు కదండి. చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తామండి, అక్కడికి వెళ్ళి ఆయన చేతులు చూసి ఉన్నారో లేదో చూసి రండి. ఓకేనా? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? చూడుము, నా అరచేతుల్లో కూడా నిన్ను చెక్కుకున్నాను. ఒక ఫోటో తీసి పెట్టుకుంటే అది కొన్నాళ్ళకి పాడైపోద్ది. ఈ ఫోన్లో నువ్వు ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఎవరి ఫోన్ అయితే వాళ్ళదే పెట్టుకుంటాం, ఎవరిష్టమైతే వాళ్ళదే పెట్టుకుంటాం. కానీ దేవుడు చేతిని చూసుకున్న ప్రతిసారి నువ్వు కనపడాలని నీ రూపాన్ని ఆయన చేతుల మీద చెక్కుకున్నాడు. చెక్కుకున్నది త్వరగా చెడిపోదు కాబట్టి నీ రూపాన్ని ఆయన చేతిలో చెక్కున్నాడు. నిన్ను కన్న తల్లైనా నిన్ను మర్చిపోయిద్దేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. మర్చిపోతారు కదండి. ఏమండి, కనబడటానికి పైకి ఇలా నవ్వుతున్నాం కానీ తల్లుల మీద కోపం ఉన్న వాళ్ళు లేరా ఇక్కడ? నాకు ఇవ్వకుండా మా వాళ్ళకి ఇచ్చిందన్న వాళ్ళు లేరా? ఉన్నారా లేరా అండి? నాకు ఇవ్వకుండా మా అన్నకి ఇచ్చింది, నాకు ఇవ్వకుండా మా తమ్ముడికి ఇచ్చేసింది, నాకు ఇవ్వకుండా మొత్తం మా చెల్లికి పెడుతుంది అని కోపాలు ఉన్నవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తల్లైనా నిన్ను మర్చిపోయిద్దేమో కానీ, నీ తల్లైనా నిన్ను కేతా చేసిద్దేమో కానీ, నీ తల్లైనా నిన్ను తక్కువ చేసిద్దేమో కానీ నేను నిన్ను మరువను, విడవను. తర్వాత ఏం చేశాడంట? చేతులలో చెక్కుకున్నానన్నాడండి. అంత మాత్రమే కాదు, అదే యెషయా గ్రంథం చదవండి, ఏమని చెప్తున్నాడు? 46వ అధ్యాయం 4వ వచనం చదవండి, ఏమంటున్నాడు? ముదిమి వచ్చు వరకు, ఏమండి, ఎక్కడ వరకు ఎత్తుకుంటాడట? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నిన్ను చేశాను. చంక పెట్టుకొని వాడను నేనే. నీకున్న సమస్యల్లో సహాయం చేసేవాడిని కూడా నేనే. ఎందుకంటే నువ్వు నా కుమార్తెవు కదా, నా కొడుకు కదా, నువ్వు నేను చేశాను కదా. నిన్ను బాధపడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటానండి? ఏ తండ్రి, ఏ తల్లి
పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? మీరు చెప్పండి. మీ మాట వినకపోయినా సహాయం బాధల్లో ఉన్నారంటే ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే కన్న ప్రేగు బంధం. ఎన్ని నెలలు? 9 నెలలే నువ్వు మోసింది. కానీ పుట్టే బిడ్డ కోసం చావు దాకా వెళ్ళొచ్చావు చూసావా? 9 నెలల కోసమే. కానీ దేవుడిలో ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చావో తెలుసా? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి. మోషే గారు చెప్తున్నారండి, ప్రభువా తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. తరతరాలు ఉండొచ్చావు దేవుళ్ళో నుంచి. 9 నెలలు ఉండొచ్చిన నీకే, మోసిన కన్న ప్రేగుకే నీకు అంతుంటే ప్రేమ, బాధలో ఉంటే తట్టుకోక వెళ్ళిపోతున్నావే. తరతరాలు దేవుళ్ళో నుంచి ఉండి బయటకు వచ్చావు. నువ్వు బాధల్లో ఉన్నావంటే దేవుడు ముందుకు రాలేడా? రాగలడు. సహాయం చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు సహాయం చేయకుండా వెనక్కుంటున్నాడో తెలుసా? ఆయన ఎంతైతే ప్రేమించాడో మనిషి అంత ద్వేషించాడండి దేవుణ్ణి. దేవుడు మనిషిని ఎంతైతే ఇష్టపడ్డాడో అంతగా ఏడిపించారండి దేవుణ్ణి. అవునంటారా కాదంటారా చెప్పండి? దేవుడి మాటలు వినబడుతున్న వేళ ఎక్కడ 2-3 నిలబడి కూర్చొని దేవుడి గురించి మాట్లాడుకుంటారో అక్కడ ఎవరుంటారని చెప్పాడు? యేసుక్రీస్తు వారు ఉంటారని చెప్పారు కదండి. ఆయన పక్కన నిలబడి నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు ఎంత శ్రద్ధగా వింటున్నావో, విన్న దానికి ప్రతిఫలంగా నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలని చెప్పి ఆయన ఉంటే నువ్వేం చేస్తున్నావు? లెఫ్ట్ రైట్ అని పైకి కిందకి అంటున్నావు కదా. చక్కగా ముందుకి వెనక నిద్రపోతున్నావు. ఇక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంత ప్రేమించిన ఆయన్ని పక్కన పెడితే, ప్రేమను పక్కన పెట్టి ఇక ఆయన ఏం చేయాలి చెప్పండి? మీరే చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? నిద్రలో ముందు గోగుతున్న వాళ్ళు అలానే కింద పడేయాలంటారా? ఏం చేయాలనుకుంటారు మీరు? చూడండి, మరొక మాట చూడండి అండి. ఆయనే కాదండి, అంత మాట్లాడాడు కదా. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చిపోతుందా? స్త్రీ అయినా మర్చిపోయిద్దేమో కానీ, కన్న తల్లైనా మర్చిపోయిద్దేమో కానీ నేను మరువునని చెప్పాడు. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అని చెప్పాడు. ఏమంటే తల్లిదండ్రులు ఎప్పుడు దాకా ఎత్తుకుంటారు? ఎప్పుడు దాకా ఎత్తుకుంటారు? 4 సంవత్సరాల, 5 సంవత్సరాల? ఇంకా తినేసి బాగా ఆరోగ్యం వచ్చేసి బలంగా పిల్లలుంటే ఇంకా ఎత్తుకునేటప్పుడు మీరేం మాట్లాడతారు చెప్పండి? ఒక్కరు చెప్పండిలేండి, అందరూ వద్దు. ఏమంటారు మీరు? ఏమంటారు? నిజంగా అంటారండి మీ పిల్లల్ని మీరు? అనేస్తారు. ఎన్ని సంవత్సరాలు మోసి, ఎన్ని సంవత్సరాలు ఎత్తుకొని? 3, 4, 5 సంవత్సరాలకి ఏమంటారమ్మా? దూడలాగున్నావు, ఇక నువ్వు దిగవా అంటారు. అవునా? అయితే ముసలితనంలో కూడా ఎత్తుకుంటానని ఎవరిని అంటున్నారు? నిన్నెత్తుకుంటానంటున్నాడు. నీ దేవుడు నీకు చెప్తున్నాడు. నీ తల్లి నిన్ను 3, 4 సంవత్సరాలకే ఎలా ఉన్నావంటుంది. అలాంటిది వృద్ధాప్యంలో కూడా నిన్ను ఎత్తుకుంటానయ్యా అని చెప్తున్నాడు దేవుడు. వృద్ధాప్యంలో ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి అండి? కన్నోళ్ళే బయటపడేసి ముద్ద పెడతారండి. వస్తే ఏళ్ళకు ముద్ద పెడితే వాళ్ళు తినేటప్పుడు ఒక ముద్ద వేస్తారు, లేదండి. ఎవరు పట్టించుకోరండి. పైకి దేవుడు నమ్ముకున్నామని మనం చెప్పుకుంటాం కానీ మనం కూడా పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేము. వెళ్తే వాళ్ళు చేసిందంతా కూడా ఏం చేయాలి? శుభ్రం చేయాలి, కడగాలి, అన్నీ చేయాలి. అది చూసి చూడనట్టుగా ఉంటే అలా ఉన్నవాళ్ళు లేరంటారా చెప్పండి? అవునా కాదు చెప్పండి? అవునండి, నిజమండి. ఎంత చేసినా చివరికి మరణదినం వచ్చేటప్పటికి మనం కూడా అది ఫేస్ చేయాల్సిందే. అలాంటి వాళ్ళుగా ఉన్నారండి ఈరోజు సమాజం. వృద్ధాప్యం వచ్చిందంటే గర్భాన్ని పుట్టిన పిల్లలే పట్టించుకొని ఈ రోజుల్లో ఇలాంటి సమాజంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే వాడును నేనే అన్నాడండి. వృద్ధాప్యంలో ఎత్తుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఎత్తుకోరు. వృద్ధాప్యంలో అందరూ చేదరించుకునే వాళ్ళే, నీ నుంచి దూరంగా వెళ్ళే వాళ్ళే. నువ్వు ఇక్కడ కనపడితే నీ దగ్గర వాసన వస్తుందని అంత దూరం వెళ్ళిపోయే వాళ్ళే.
కన్న పిల్లలు కూడా నువ్వు పాడు చేస్తావని చెప్పి ఇంట్లో ఉంచుకోకుండా బయట కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళే, ముద్ద ముద్దకి తిట్లు తిట్టేవాళ్ళే. అవునంటారా కాదంటారా చెప్పండి? ఎంతమందిని చూడట్లేదు సమాజంలో? ఉన్నారా? అది కొన్ని ఉన్నారని చెప్పేస్తున్నారు మీరే. అలాంటిది ఆ సమయంలో కూడా నిన్ను ఎత్తుకునేవాడును నేనే అన్నాడండి. అభయం ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడండి. కానీ నమ్మకంగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించటమే ఆలస్యం. అలా దేవుడు అంతగా ప్రేమించి అంతగా అభయం ఇచ్చిన మనిషి ఇంకిత కొంచెం కూడా దేవుడిని పట్టించుకుని వాడుగా ఉన్నాడండి. నిజం చెప్తున్నానండి, దేవుడికి భక్తులను ఉండదు, విశ్వాసులను ఉండదు, ప్రవక్తలను ఉండదు, పాస్టర్లను ఉండదు, ఎవరని ఉండదు. మాట వింటే నిన్ను అందలం ఎక్కిస్తాడు, మాట వినకపోతే అదో పాతాళానికి తొక్కేస్తాడు. మోషే అండి, ఎంత గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికమైన వాడు అని విన్నారా మోషే గురించి? విన్నారండి. విచిత్రం ఏంటో చెప్పమంటారా? మోషే చరిత్ర చదివేటప్పుడల్లా మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మోషే అన్నున్నాడు కదా, ఎలాంటోడు అహరోను, మాట నేర్పరి, మాట ధైర్యంగా మాట్లాడతాడు. కానీ దేవుడు ఎందుకు పోయి నత్తివాడైన మోషేని ఎన్నుకున్నాడు? ఎందుకండి? గొప్ప మాటలు మాట్లాడి ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని పక్కన పెట్టి ఆయన తమ్ముడైన మోషేని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఆలోచనలు ఏదో తప్పక మంచిదే ఉండుంటుంది. అందుకే ఆలోచించి ముందుకు ఆయన తీసుకున్న ఆయన ముందుకు తీసుకెళ్ళేటప్పటికి చరిత్రలో ఏమైపోయిందో తెలుసా అండి? 40 సంవత్సరాలు ఒక్కసారి కూడా తల వంచకుండా, తలదించకుండా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి నడిపించాడు మోషే? కనానుకు నడిపించాడు. కనాను చివరి దాకా నడిపించాడు. అక్కడికి ఎంటర్ అవ్వలేదు, కానీ మార్గ మధ్యలో చనిపోయాడు. అక్కడ దాకా నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మాట నేర్పరిని కానయ్యా, నేను నత్తివాడినయ్యా అని చెప్పి ఆయనే చెప్పాడు. కానీ మనుషులకి మాట ఇచ్చిన వాడెవడు? నత్తివాడినే కానీ మృగవాడినే కానీ చేసింది ఎవరని చెప్పి ఆయన చెప్పి తీసుకెళ్ళి నుంచోబెట్టాడు కదా. 40 సంవత్సరాలు వాళ్ళని తీసుకొచ్చాడు కదా. అయితే అన్నీ బాగున్న అహరోను ఉన్నాడు చూసారా, 40 రోజులకే వాళ్ళకి భయపడి ఏం చేశాడు? బంగారంతో దూడం చేసేసి వాళ్ళ ముందు నడిపించాడండి. 40 సంవత్సరాలైనా వాళ్ళకి భయపడకుండా దేవుడు ఉన్నాడని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళాడు మోషే. కానీ 40 రోజులకే ఈయనకి తడిసిపోయింది. వాళ్ళు భయపెడుతున్నారు, అడుగుతున్నారు, మోషే అనేవాడు ఉన్నాడో చనిపోయాడో మాకు తెలీదు, మా ముందు నడవడానికి ఎవరు కావాలి? ఒక అతను చేయమని చెప్పేటప్పటికి వాళ్ళు ఇంకా ఆయన ఏం అనలేక ఏమనంటే ఈయన కొడతారేమోనని చెప్పి భయం వేసేసి ఏం చేసాడు? ఇదిగో ఇంట్లో ఉన్న బంగారం కానీ భార్యలు కొన్న బంగారం కానీ అంతా తీసుకొచ్చేసేయండి అని చెప్పి ఒక బంగారు దూడం చేసేసి ఈ దూడే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పి దానికి బలిచ్చేశారండి. దేవుడు మోషేని అంతగా వాడుకున్నాడు. నత్తివాడైనా కానీ 40 సంవత్సరాలు ధైర్యంగా 20 లక్షల మంది ఇశ్రాయేలీయులను నడిపించాడు. సుమారు 6 లక్షల మంది కాల్బలం మాత్రమే. కానీ నత్తివాడైన వాడికి అంత జ్ఞానం ఇచ్చి దేవుడు తీసుకెళ్ళి నడిపిస్తే, అంతగా దేవుడు ఆయన్ని ప్రేమిస్తే ఒకానొక సందర్భంలో ఆయన చేసింది ఏంటో తెలుసా? చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. అంతటి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రని తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో ఏమన్నాడండి? మాట్లాడుము అన్నాడండి. మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రని తీసుకొని పోయిను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి
2 మారులు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించేసాయండి. దేవుడు చెప్పాడండి. గొప్ప ప్రవక్త అండి మోషే. 40 సంవత్సరాలు నడిపించుకుంటూ వచ్చాడండి. చాలా గొప్పగా బ్రతికాడండి. నా ఇల్లంతటిలో సాత్వికమైన వాడు అన్నాడండి. ఏమండి, 100 మందిని ముఠా పని చేసే వాళ్ళు ఉంటారు కదండి. ముఠాకి వాళ్ళు యజమానులకు ఉంటారు కదా, అధికారులు ఎవరైనా పైన ఉన్న వాళ్ళు హెడ్గా. ఆ 100 మందిని డీల్ చేయటం ఎంత కష్టం. 100 మంది ఎందుకండి, ఇక్కడున్న మనల్ని అందరిని ఒక్కరు డీల్ చేయాలంటే చేయగలరా? ఒక దాని గురించి ఎత్తితే 10 మంది 10 మాటలు చెప్తాం మనం. అవునా? అవునండి. 6 లక్షల మందిని ఒకే మాటతో నోరు మూయించి తీసుకొచ్చేవాడండి ప్రవక్త. ఎవరు? మోషే గారండి. అలాంటి మోషేకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? ఇదిగో సమాజానికి నీళ్ళు అవసరం కదా, కాబట్టి నువ్వేం చేస్తావంటే సమాజాన్ని అంతటినీ పోగు చేసి వాళ్ళందరి ముందు ఆ బండతో మాట్లాడు. ఆ బండ ఏమిచ్చిద్ది? నీళ్ళు ఇచ్చిద్ది అని చెప్పాడండి. చెప్పాడా? చెప్పాడండి. చెప్పినప్పుడు దేవుడు చెప్పింది వరకే చెయ్యాలి. ఎక్స్ట్రాలు మనం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? నువ్వే అంటావు కదా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఎక్స్ట్రాలు చేసావా తోక అంటాం కదండి. నేను చెప్పనులే. ఇప్పుడు దేవుడు కూడా ఏది చెప్తాడో అదే చేయాలండి. కాదు కూడదని చెప్పి ఎక్కువ మనం చేస్తే నువ్వు భక్తుడని చూడడు, ప్రవక్తని చూడడు, లేదంటే పాస్టర్ అని చూడరు, లేదంటే దైవ సేవకులను చూడరు, లేదంటే విశ్వాసాన్ని చూడరు. ఎంతవరకు చెప్తే అదే చెయ్యాలి. ఇప్పుడు ఈయన పెద్ద ప్రవక్త కదా. నువ్వు నేను అనుకున్నట్లుగా పెద్ద మంది, ఎక్కువ మంది జనం వచ్చేవాళ్ళు పెద్ద సేవకులు అయితే 20 లక్షల మందిని నడిపించుకుంటూ వస్తున్న మోషే ఎంత పెద్ద సేవకుడు, చాలా పెద్ద సేవకుడు. వచ్చాడు, తీసుకొచ్చాడు. దేవుడు చెప్పాడు. కానీ చెప్పిన మాట చొప్పున చేయకుండా వీళ్ళు ఏం చేశాడు? మాట్లాడమంటే కొట్టాడు. ఇది ఏమన్నా పొరపాట అండి? చిన్న మిస్టేక్ కాదండి. మాట్లాడమంటే కొట్టాడు అంతే. కానీ దేవుడికి నువ్వు ఏదైతే చిన్నదే అనుకుంటున్నావో అది దేవుడికి పెద్దగా కనపడుతుంది. నువ్వు చేసే తప్పు ఏదైనా నీ కళ్ళకు, నీ దృష్టికి ఏమనిపిస్తుంది అంటే చాలా చిన్నగా అనుకుంటాం. అబద్ధమే కదా, ఒకటే కదా, రెండే కదా, మూడే కదా, చిన్నవే నీ దృష్టిలో. కానీ ఆయన దృష్టికి చాలా పెద్దది. వద్దన్నాడంటే వద్దంతే. కాదు కూడదని ముందుకెళ్ళామనుకో ఏమవుతుంది తెలుసా? ఈయన వద్దు అన్నప్పుడు ఒకటి చేయమంటే ఒకటి చేశాడు. పెద్ద ప్రవక్తను చూడలేదండి, కోప్పడ్డాడండి. ఎలా కోప్పడ్డాడు తెలుసా? 40 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశం నుంచి కనానుకు తీసుకొస్తున్నావు కదా, కనానికి ఎలా నువ్వు తీసుకొని వెళ్ళలేవు, మార్గ మధ్యలోనే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి కనాను దేశాన్ని కూడా వెళ్ళనీయలేదండి. చదవండి 12వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అలాగే జరిగింది. అలానే కొండ మీదకి వెళ్ళిపోయారు. అలానే ఆ ప్రాంతాన్ని చూసేసాడు. చూస్తావైతే చూస్తావయ్యా, అక్కడికి నువ్వు వెళ్ళావని చెప్పాడు. కొండ మీదకి వెళ్ళిపోయి ఏమైపోయాడు? చనిపోయాడు. నిజమండి. దేవుడు మాట వింటే నిన్ను అందలం ఎక్కిస్తాడు. 20 లక్షల మంది మీద అధికారిగా పెట్టాడు. గొప్ప ప్రవక్తగా నియమించాడు. అదే ప్రవక్త మాట వినని నాడు ఏం చేశాడు? కోపపడ్డా పడలేదా? పడ్డాడండి. ఆయన కోపంలో ఒక అర్థం ఉందండి. నీ కోసం నా కోసం కనపడుతున్న ప్రకృతిని అంతటినీ చేసేసి, అంత భారీ పెట్టుబడి నీ కోసం పెట్టేసి నువ్వు ఆయన కోసం బ్రతుకుతావని ఆలోచిస్తుంటే, ఎంత చూసినా ఆయన గురించి నువ్వు ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఇక దేవుడు కోప్పడక ఏం చేయాలి చెప్పండి? ఏమండి, నిజమే కదండి. ఎందుకండి? ఇప్పుడు ఆలోచిద్దాం మనం. పాలు ఇయ్యని గేదెని మీరు ఉంచుకుంటారా? పాలు ఇయ్యని గేదె ఎందుకు? గుడ్డు పెట్టని కోడి ఎందుకు? వాటినే ఉంచుకో. పనికిరాని నిన్ను ఉంచుకుంటాడా దేవుడు? ఉంచుకుంటాడా? ఉంచుకోడండి. పాలు ఇయ్యని గేదెనే ఉంచుకోం మనం. గుడ్డు పెట్టని కోడినే ఉంచుకోం మనం. కాయలు రాని చెట్టునే ఇంటి ముందు ఉంచుకోం. ఉదయం లేచినప్పుడల్లా ఏం చూడాలి? లెగిసి నిన్ను చూడాలి. అది మాట్లాడతా, కానీ దాంతో నువ్వు మాట్లాడతావు. ఉదయం లెగంగానే శుభమా అంటూ లెగిసి డోర్ తీసి ఏం చూడాలి? నిన్ను చూడాలా నేను. ఆగు చెప్తానని చెప్పి మూలనున్న కత్తి తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తావు?
నరికేస్తావండి. కాయలు లేని చెట్టు నీకు అవసరం లేదు, పాలు ఇయ్యని గేదె నీకు అవసరం లేదు, గుడ్డు పెట్టని కోడి నీకు అవసరం లేదు. కానీ దేవుడి మాట విన నువ్వు మాత్రం దేవుడికి అవసరం అనుకుంటున్నావా? నువ్వు తీసేసినట్టుగా నిన్ను తీసేయలేడనుకుంటున్నావా? తీసేయగలడండి దేవుడు, కోప్పడగలడండి దేవుడు. ఆయన కోపం మన మీదకి వస్తే మనం తట్టుకోగలవా అండి? అందుకే ఆగుతున్నాడు. లేదా కోపం వచ్చిందా, ఇక నా మాట వినరు, తీసేయాలనుకున్నాడా, రేపు పొద్దున్నే మన ఇంట్లో ఏం పంచుతారు? మరమరాలు పంచేస్తారు కదండి. కీర్తిశేషులు అని రాసేస్తారు. బతుకున్నప్పుడేమో ఆడంత ఎదవలేడంటారు, చచ్చిపోగానే కీర్తిశేషులు అని రాస్తారు. చూసారండి? అంతేనండి ఈరోజు సమాజం. వీళ్ళ కోసం దేవుడిని వదులుకుందామా? అంతేనండి ఈరోజున్న బంధాలు. వీళ్ళ కోసం దేవుడి మాట పక్కన పెడదామా? ఈరోజు కనపడుతున్నవన్నీ ఇలానే ఉన్నాయండి. దేవుడు కూడా అలానే ఉన్నాడండి. ఎలానో తెలుసా? మాట వింటే నీ కోసం ఎంతైనా చేస్తాడు, మాట వినకపోతే ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. ఇంకో ఆయన ఉన్నాడు, ఇశ్రాయేలీయుల సామ్రాజ్యాన్ని మొట్టమొదటగా అధికారికంగా పరిపాలించిన రాజు ఎవరు? ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని మొట్టమొదటి పరిపాలించిన రాజు ఎవరు? దావీదా? దావీదు రెండో ఆయనండి. మొదట ఆయన సౌలు అండి. సమూయేలు మొదటి గ్రంథం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సౌలు గారితో దేవుడు చెప్తాడండి, రాజుగానే ఉన్నాడు, తన పిల్లల అంతటి మీద ఏం చేశాడు దేవుడు? రాజుగా గద్దెనెక్కించాడు. గద్దెనెక్కించిన ఆయనకి, అధికారం ఇచ్చిన ఆయనకి ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అమాలేకీయులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నవాళ్ళు కనాను దేశానికి వస్తుంటే నడుచుకుంటూ వస్తున్న వాళ్ళని చూసేసి, పిల్లలు గర్భంతో ఉన్న వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టేసి గర్భంలో ఉన్న బిడ్డను కూడా పొడిచి చంపేశారు వాళ్ళు. అంత కిరాతకులు వాళ్ళు. నువ్వేం చేస్తావంటే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపో, నీ తరపున నేను యుద్ధం చేస్తాను, వాళ్ళని జయించేసి ఒక్కళ్ళని కూడా ఉంచిపెట్టకుండా ఆ శపించబడిన పట్టణంలో నుంచి ఒక్కడు కూడా తేకుండా నువ్వు వచ్చేయ్యా అని చెప్తాడండి. ఎవరితో? సౌలు రాజుతో చెప్తాడు. చెప్పిన తర్వాత వెళ్తాడండి. వెళ్ళి అందరినీ చంపేసి ఏం వదిలిపెడతాడు? ఏమండి, మరలా అంటే 40-30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు, ఇది కూడా చెప్పరేటి? చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. చేయమని చెప్పాడండి. చెప్పిన మాట చొప్పున వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏమైందో చదవండి. అక్కడే 9వ వచనం చదవండి. సౌలును జనులను కూడి చదవండి. నిర్మూలన చేసిను. ఎవడి అన్నిటిని నిర్మూలన చేసేసండి. 9వ వచనంలో చెప్తున్నాడు, సౌలు జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని వాటిని మాత్రం తీసేశారండి. మంచి వాటిని లేదు, చెడు వాటిని లేదు, అన్నిటిని తీసేయమని చెప్పి దేవుడు చెప్తే ఏది చెప్తే అదే చేయాలి. మించి చేయకూడదు, తగ్గించి చేయకూడదు. ఇప్పుడు దేవుడికి తెలీదా మంచి ఉన్నాయి దేవుడికి బలికి ఉపయోగపడతాయని? తెలుసు కదండి. కానీ మంచి వాటిని కూడా ఎందుకు తీసేయమన్నాడు? విని తీసేయాలి, అంతే కదా. దేవుడికి తెలియదు అన్నట్టుగా, ఆయనకు బలియటానికి ఇక్కడ మంచి ఉన్నాయి అన్నట్టుగా వాటినే వదిలిపెట్టేసి దేవుడికి తెలియదు అన్నట్టుగా వదిలేశాడండి. వదిలేసినందుకు ఏం జరిగిందో 22వ వచనం చదవండి. 19 నుంచా? ఇందుచేత యెహోవా మాట వెనక
దోపుడు మీద ఎగుపడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. ఎందుకు చేసావయ్యా నువ్వు తప్పు? ఎందుకు చేసావయ్యా నువ్వు కీడంటే, నేను దేనికోసమో చేయలేదయ్యా. వాళ్ళు బలివ్వటానికి, దేవుడికి బలివ్వటానికి మంచి ఉన్నాయి, ఆరోగ్యం కలిగినవి ఉన్నాయి, అందుకని నేను వాటిని పక్కన పెట్టాను అనగానే ఆయన ఏమంటున్నాడో చూడండి. 20వ వచనం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితిరని సమూయేలుతో చెప్పాను. కొన్నిటిని తీసుకొచ్చారయ్యా అని చెప్పాడండి. మరి వదిలేయొచ్చు కదండి. కారణం ఏం చెప్తున్నారు? నీకు బలి ఇవ్వటానికే తెచ్చారు. దేవుడేమో నాకు బలి కాదు, ఏం కాదు, అసలు వెయిట్ని వదలొద్దు అన్నాడు. వీళ్ళేమో తీసుకొచ్చింది కాక ఎవరి కోసం అని చెప్తున్నారు? నీ కోసమే అని చెప్తున్నారు. ఏమండి, దేవుడు చెప్పింది చేయాలి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు చూడండి. అందుకు సమూయేలు 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇదే మనకు కూడా వర్తించిద్దాం, ఆలోచిద్దామండి ఒకసారి. దేవుడి కోసం నువ్వు చేసేది ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఏమని చెప్తున్నాడు? 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు నువ్వు బలర్పించటం ద్వారా కానీ, దశంభాగం ఇవ్వటం ద్వారా కానీ, లేదంటే కృతజ్ఞత కానుక ఇవ్వటం ద్వారా కానీ, లేదంటే నీకు వచ్చిన దాంట్లో నుంచి సగం తీసుకొచ్చి ఇవ్వటం కానీ, లేదంటే నీకున్న దాంట్లో ఏదైనా ఇవ్వటం కానీ, ఇవన్నీ ఇవ్వటం వలన దేవుడు సంతోషిస్తాడా? ఆయన మాట వినకుండా నువ్వేమిచ్చి ఏం ప్రయోజనం చెప్పండి? అవునండి, అంతేనండి. ఆయన చెప్పిన మాట నువ్వు ఏది వినకుండా నేను నెలకు వచ్చేసేటప్పటికి ఏమిస్తాను? ఏమిస్తారు? కరెక్టేనా? కాదండి. ఇది ఎలా ఉంటుందంటే, నీ మొఖాన్ని తీసుకొచ్చి నెలకి ఎంత పడేస్తావు, నా పాపాలని నువ్వేం చేయాలి? క్షమించాలి. అన్యాయం కాదండి, పాపం కాదండి, కోపం వస్తుంది కదండి దేవుడికి. మంచిగా నువ్వు బ్రతకాలనుకున్నాడు, నీ కుటుంబం మంచిగా ఉండాలనుకున్నాడు, ఏ మాట పడకుండా చాలా సురక్షితంగా ఉండాలనుకున్నాడు. అన్ని మేలు చేసే నీ కోసం, నీ గురించి ఆలోచించే దేవుడికి నువ్వు చేసేది ఇదేనా? ఆయన అంత చీప్గా చూస్తావా? డబ్బులు ఇచ్చేసి లేదంటే కన్నీళ్ళు పెట్టుకొని అన్నం తినకుండా ఉంటే నేను చేసినవన్నిటిని వదిలేస్తాడు దేవుడు అని అనుకుంటే కరెక్టేనా? కాదండి, తప్పండి. అది చాలాను. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు భూమి మీదకి రావాలని నీ తల్లిదండ్రులు దేవుడి కోసం బ్రతకపోయినా వాళ్ళను కూడా కాపాడాడు నీ కోసం. వాళ్ళనే దేవుడు బ్రతకరని తీసేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చేవాడువా? కాదు. వాళ్ళు ఏమైనా భక్తులుగా బ్రతికారా? మీ తల్లిదండ్రులు భక్తులు ఉన్నారా? కాదు కదండి. అయినా దేవుడు మనల్ని కాపాడాడు, వాళ్ళను కూడా కాపాడాడు మన కోసం ఎంతగానో చేశాడు దేవుడు మన కోసం. కానీ అన్నిటిని పక్కన పెట్టేసి మాట వినకుండగా నేను ఏదో ఇస్తాను, దేవుడు నాకు అన్నిటిని నిర్మూలన చేస్తాడు అని అనుకోవటం అది పచ్చి తప్పు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ అదే జరిగింది. అందుకే సమూయేలు చెప్తున్నారు, ఒకడు తన మాట యెహోవా మాట గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 24వ వచనం చదవండి. సౌలు 23 నుంచి చదువుతావా? యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా అని చెప్పేశాడండి. ఏం చేశాడట? రాజుగా ఉండకుండా విసర్జించాడు. తర్వాత సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడు అయినటువంటి ఎవరు? యోనతాను కూడా. యోనతానేనా? యోనతాను కూడా చనిపోయాడండి. ఎందుకు చనిపోయారు? ఏం చేశారు వాళ్ళు? మాట వినకుండా ఏమిస్తాం అనుకున్నారు? బలులు తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. మంచివే కదా, దేవుడికి బలిద్దాం అనుకున్నారు. నీ బలి ఎవరికి కావాలి? నీ డబ్బు ఎవరికి కావాలి? నీ బంగారం ఎవరికి కావాలి? నీకున్న సంపద ఎవరికి కావాలి? నువ్వే కావాలి దేవుడికి. ఏమండి, అవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు కదా మీకు ఇచ్చింది. ఇక అవెందుకండి ఆయనకి?
నువ్వు ఇచ్చే బలులు ఎందుకు, నైవేద్యాలు ఎందుకు, అర్పణలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు దేవుడికి? ఏం కావాలి? ఎవరు కావాలి? ఆకాశం నుంచి పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నాడు చూసారా నీ వైపు. నువ్వే కావాలి ఆయనకి. నువ్వే మంచిగా లేకుండగా, నువ్వే పాడైపోయి, నువ్వే తప్పులు చేస్తూ నేను ఏదో ఇస్తాను దేవుడు క్షమించేస్తాడు అనుకుంటే కరెక్టేనా? కరెక్ట్ కాదండి. చూడండి ఏమంటున్నాడు మరొక మాట. సమూయేల్లో ఏం తీసేశాడా? తీసేసాడు. 24వ వచనం చదవండి. 24వ వచనం చదవండి అండి. సౌలు జనులకు జడిసి వారి మాట విననందున ఆయన యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుంది. ఇక ఏముంది, ఏం ప్రయోజనం? అంతా అయిపోయింది. నువ్వు రాజుగా నిన్ను విసర్జించేశాడు దేవుడు. నువ్వు చనిపోబోతున్నావు కొన్ని రోజులు అని చెప్పాడు. అంతా అయిపోయిందండి. ఎంతైతే ప్రేమ చూపించాడో మాట వినకపోతే అంతే రౌద్రుడై ఆయన భూమి మీదకి, నీ మీదకి రాబోతున్నాడు. నువ్వు పుట్టక ముందే నీ కోసం అవసరాన్ని కనబడుతున్నవన్నీ చేశాడు. నువ్వు పుట్టక ముందే తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలాగైతే బట్టలు అవన్నీ కొనిపెట్టుకుంటారో, నువ్వు రాకముందే నీకు అవసరం అని చెప్పి గాలి, నీరు, ఆహారం అన్నీ చేశాడు. అంత కష్టపడ్డాడు. అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఆయన మాట వినకపోయేటప్పటికీ అంత ప్రేమించిన ఆయన అదే ప్రేమ రెండింతలు కోపంగా నీ మీదకి రాబోతున్నాడు. అవునా కాదా చెప్పండి? నిజమా కాదా చెప్పండి? రావాలా వద్దా చెప్పండి కోపం? మీ నోటితో మీరే చెప్పండి, నేను వదిలేస్తాను. రావాలా? రావాలా? నిజంగా రావాలండి. ఎందుకో చెప్పమంటారా? ఆయన మాట్లాడుతున్న మాట ఏమండి, దేవుడికి మనం ఏమవుతాం? పిల్లలం కదండి. ఏమండి, ఎప్పుడైనా పిల్లలకి బాధ చెప్పుకోకుండా ఇంట్లో తల్లిదండ్రులు, తండ్రి బయట వాళ్ళకి చెప్పుకుంటున్నాడు అనుకో, శత్రువులతో వెళ్ళి మాట్లాడుతున్నాడు అనుకో, నా పిల్లలు ఇలా అయిపోయారని, ఎంత సిగ్గుచేటండి. అవునా కాదా? ఎంత తలదించుకోవాల్సిన పరిస్థితి అండి. అయితే చిట్ట చివరి మాట కూడా చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి ఏం చేశాను? గొప్పోలుగా చేశాను. నువ్వు చెప్తావు కదా, నా పిల్లలు నేను పెద్ద పెద్ద చదువులు చదివించాను, ఈరోజు నన్ను తీసుకొచ్చి పూరి గుడిసెలో పడేశారు అంటావా? అదే చెప్తున్నాడు దేవుడు కూడా. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. అడక్క ముందే అన్నీ ఇచ్చాను. కనబడుతున్న రంగులు, రూపాలు అన్నీ చూసేటట్లుగా చేశాను. ఈ రోజును చూడలేక, ఈ దినాన్ని అనుభవించలేక ఎందరో చనిపోయినా వాళ్ళ కంఠంలో ప్రాణాన్ని ఉంచాను. అయినా వారు ఏం చేశారు? నా మీద తిరగబడ్డారు. వాళ్ళు ఎలా మారిపోయారు తెలుసా? కనీసం జంతువులకున్న జ్ఞానం కూడా ఎవరికి లేదట, ఆయన పిల్లలకు లేదటండి. అదే చెప్తున్నాడండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. ఎద్దుకు తెలుసంట దాని యజమానుడు ఎవరో, గాడిదకు తెలుసంట దాని కామంది ఎవరో, ఎవరు దాన్ని మేపుతున్నారో. కాబట్టి చూడండి, నువ్వు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఎద్దుల బండి మీ అందరూ తెలుసా? చూసారండి? 2 చక్రాలు ఉంటాయి, ముందు ఎద్దును కడతారు. తెలుసు కదండి మనందరికీ. ఆ ఎద్దుల బండట నువ్వు గడ్డి మోపు దించిన తర్వాత వచ్చేటప్పుడు దాని మీద పడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చే వాడికి తీసుకెళ్ళిద్దా, లేదంటే మీ ఇంటికి తీసుకెళ్ళిద్దా? చక్కగా తీసుకెళ్ళిపోతుంది కదండి. నీ ఇల్లు దానికి తెలుసు, నువ్వు యజమానుడివి. గాడిదకి దానికి కామంది తెలుసు. మరి నీకు నిన్ను కన్న దేవుడు తెలుసా? నిన్ను పెంచి పుట్టించి నిన్ను పోషిస్తున్న దేవుడు తెలుసా? ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదండి. ఎవరు పట్టించుకోవట్లేదండి. 5 నిమిషాలు బకెట్లో మూతి పెడితే చచ్చిపోయే బతుకులండి మనవి. అలాంటిది 9 నెలల ఉమ్మ నీటిలో గాలి ఆడకుండా అన్నిటిని మూసేసి నిన్ను బతికించాడండి. ఎందుకు? నువ్వు నిద్రపోతావనా? ఆయన మాటలు వినకుండా ఉంటావనా? కాదండి, ఆయన కోసం నువ్వు బ్రతుకుతావని. మరి అంత ప్రేమించిన తర్వాత, అంతగా ఆయన జాలి చూపించి, అంతగా ప్రేమ చూపించిన తర్వాత కనీసం పట్టినట్టుగా నువ్వు ఆయన గురించి ఆలోచించకపోతే, ఆయన కోసం బ్రతకపోతే కరుణామయుడు సైతం కొరడా పట్టొద్దంటారా? ఏమండి, ఆనాడు యేసుక్రీస్తు వారు కరుణామయుడు, జాలి కలిగిన వాడే. కానీ ఒకానొక సందర్భంలో ఆయన ఏం చేశాడు? కొరడా పట్టాడు.
మరి అదే దేవుడు ఎంత జాలి కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, అదే ప్రేమమయుడు కొరడా బట్టి నీ మీదకి రాబోతున్నాడు. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. కాబట్టి మనం ఏం చేద్దాం? మన కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుకున్న దేవుడు, నిన్ను వృద్ధాప్యంలో కూడా పోషించే దేవుడు, వృద్ధాప్యంలో కూడా నిన్ను ఎత్తుకునే దేవుడు నీకు ఇస్తున్న అభయం ఏంటో చెప్పమంటావా? నా కోసం నువ్వు నమ్మకంగా బ్రతికితే ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను నేను వదులుకోను. ఇంత అభయం ఇచ్చిన తర్వాత కూడా, నీ కోసం ఇంత ప్రేమించి ఇంత చేసిన తర్వాత కూడా, నాకు దేవుడు వద్దు, నాకు అవేం అవసరం లేదు, నేను మాట వినకుండా నేను వారానికి వెళ్ళిపోయి, నెలకి వెళ్ళిపోయి ఏదో ఇచ్చేస్తాను, లేదంటే వెళ్ళిపోయి నిద్రపోతాను అని అనుకుంటే ఇక మీ ఇష్టం. జీవమరణాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. మేలైన మార్గాన్ని గుర్తెరగాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మీరందరూ కూడా, దేవుడు ప్రేమామయుడు అనుకుంటున్నాం మనం. ఆయనకి ఎంతైతే ప్రేమ ఉందో అంతే కోపం కూడా ఉంది. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. కాబట్టి ఆయన కోపానికి బలవ్వకుండగా, ఆయన ప్రేమను నోచుకునేవారుగా మనం, మన కుటుంబాలు అందరూ ఉండాలని, అందరూ దేవుడి కోసం బ్రతకాలని, దేవుడు ప్రేమకు బద్దులు కావాలని ఆశిస్తూ ఉంటారని నమ్ముతూ, ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి అందరూ తలలో ఉంచుకోండి.